ఎవరు ముందు జీలకర్ర బెల్లము పెడతారో వారి మాటే చెల్లుతుందా? జీలకర్ర, బెల్లము శుభముహూర్త సమయమున వధూవరుల మధ్య తెర తొలగిస్తారు. ఒకరినొకరు చూసుకున్న తరువాత జీలకర్ర, బెల్లము కలిపిన ముద్దను ఒకరి తలపై ఒకరు నిలిపి చేతితో తాకుతారు. పూర్వకాలములో పదార్థ విజ్ఞాన శాస్త్రవేత్తలు, మటీరియల్ సైంటిస్ట్స్, జీలకర్ర బెల్లము కలిపి నూరినా, నలిపినా ధన సంజ్ఞక విద్యుత్తు, పాజిటివ్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఉత్పత్తి అగునని వర్ణించారు. మనుష్యుల శరీరములో విద్యుత్ దాగి ఉంటుంది. అదే జీవశక్తి. వివాహ సమయంలో ఎవరు ముందుగా జీలకర్ర బెల్లము తలపై పెడతారో వారి శక్తి అవతల శక్తిపై పడుతుంది. ఆ ప్రవాహ శక్తి జీవితాంతం పనిచేస్తుంది అని, ఎవరు ముందుగా జీలకర్ర బెల్లము పెడతారో వారి మాటే చెల్లుబాటు అవుతుందని నమ్మకం. జీలకర్ర బెల్లముతో ఘర్షణ చేస్తే అలాగే జరుగునని నిరూపించబడింది. వేద కల్పము తెలిసిన పెద్దలు దీనిని గ్రహించి వధూవరుల పరస్పర జీవశక్తుల ఆకర్షణకు తోడ్పడునట్లుగా జీలకర్ర బెల్లము తాకుట ఒక ఆచారముగా చేశారు. దీనివలన దృష్టి కలుపుట, మనస్సు సంకల్పించుట సంభవించునని నమ్మకము. సాంప్రదాయముగా అయితే పెళ్లి కూతురుతో ముందు పెట్టిస్తారు. మన సనాతన ధర్మంలో, వైదిక సాంప్రదాయంలో వివాహం చాలా ప్రధానమైన అంశము. కాని మనలాంటి చాలామందికి వివాహ సమయంలో చేసే చాలా క్రతువుల వైశిష్ట్యం తెలియదు. ఉదాహరణకు స్నాతకం, గౌరీ పూజ, తలంబ్రాలు, జీలకర్ర బెల్లం పెట్టడం, అప్పగింతలు మొదలైనవి. వివాహం చేసుకునేవాళ్లు మరియు వివాహం చేసే పెద్దలు వాటి అర్థము మరియు ప్రాముఖ్యత తెలుసుకోవడం వల్ల మరింత ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలము. వేద మంత్రములతో, మంగళ వాయిద్యములు మారుమ్రోగగా ముత్తైదువులు మంగళ గీతములు ఆలాపన చేయగా వధువు, వరుని నెత్తిపై జీలకర్ర, బెల్లం ముద్దగా చేసినది పెడతాడు. అట్లే వధువు నెత్తిన జీలకర్ర, బెల్లం ముద్దగా చేసి బ్రహ్మరంధ్రం వద్ద ఉంచుతారు.